సినిమా షూటింగ్ అప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా సినిమాలో చూపించరు కొన్ని. సో మీకు తెలిసినవి మాకు తెలియనివి ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా జరిగాయంటారా? మాకు తెలిసినవి అంటే మీరంటే ఏమైనా క్రేజీ ఇన్సిడెంట్స్ లాగా అంటున్నారా? ఐ థింక్ పూణే ఎపిసోడ్ ఎస్పెషల్లీ అది పాత అంటే పాపులర్ మహాలే కానీ దాని సెట్ వర్క్ అంతా బాగా చేశాడు శ్రీకాంత్ ఫ్రెండ్ అని. సో అక్కడ దాన్ని ఒక 300-year-old మహల్ లాగా మార్చడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. సో క్రేజీగా అంటే షార్ట్ మధ్యలో బాగా తుమ్ములు వచ్చాయి అనమాట మాకంటే. సో ఇట్లా ఎలా ఉన్నారా చెప్పారు కదా అట్లాంటి. సో దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి చాలా ట్రై చేసాం అనమాట. సో క్రేజీగా అంటే బాగా తుమ్ములు వచ్చాయి మాకు. అంటే మీ ముగ్గురు కాంబినేషన్ అనగానే ఓకే చెప్పారా, లేకపోతే స్టోరీ నచ్చి ఓకే చెప్పారా మీరు? అంటే నేను మాత్రం చాలా సీరియస్ చెప్తున్నాను అండి. యూవీలో ఫుడ్ బాగుంటుందని నేను అంటే సో స్పెషల్గా వండుతారు, తర్వాత చాలా బాగుంటాయి ఫుడ్ అని. సో నేను తర్వాత ఇక హర్ష ఎలాగో రాహుల్ ఫ్రెండ్, సో అంటే నాకు రాహుల్ ఫస్ట్ ఫ్రెండ్. సో రాహుల్ ఫ్రెండ్ హర్ష కాబట్టి సో అతని ఫ్రెండ్ అన్నప్పుడు నాకు ఫ్రెండే కదా. సో అట్లా నేను కూడా ఇంకా సరే అని ఇక తర్వాత పైగా ఈ ట్రియో ఏదైతే ఉందో మన ముగ్గురిది, సో ఇట్స్ ఆల్సో హిట్ కాంబో కాబట్టి డెఫినెట్లీ బాగుంటుందని. అంటే స్పెషల్గా బైక్ షాట్ పెడతా అన్నారు దాంట్లో. సో అండ్ మనోడు కూడా చాలా ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడు. యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో ఒక వెరీ ఇన్నోవేటివ్ అంటే కూడా ఒక కొత్త ఐడియా ఉంది. దట్ పర్సనలీ వి ఆల్ ఫెల్ట్ కనెక్టెడ్ అండ్ బిలీవ్డ్ ఇన్ దట్ ఐడియా. సో దాన్ని కూర్చో నెక్స్ట్ క్వశ్చన్ నీకే అంట. సో దాన్ని బిలీవ్ చేసే మేము ముగ్గురం యూఆర్ వెరీ కనెక్టెడ్. అండ్ ఇందులో ఇంకో వెరీ గుడ్ యాక్టర్ ఉన్నాడు ఇవాళ, అంటే మేబీ కొద్ది రోజుల తర్వాత కనిపిస్తాడు మీకు, మనీష్ అని. ఇస్ డన్ అ టెరిఫిక్ వర్క్. సో ఆల్సో గ్రేట్ డాన్సర్. కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ అందరూ బాగున్నారు. అండ్ అందరికి హీరోయిన్స్ ఉన్నారు. ఎంతసేపు చెప్తారా? అరగంట అవుతుంది. సీరియస్గా చెప్పమన్నారు కదరా, అందుకనే వింటున్నా బేసికలీ అక్కడికి సమాప్తం.